మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనము. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. ప్రియ దైవజనమా, ఈ వచన భాగములో మోషే తన మామ అయిన ఇత్రోను ముద్దు పెట్టుకొనుట, అతడు తన మామ పట్ల కనపరచిన వినయముతో కూడిన గౌరవాన్ని, కుటుంబ బంధాలకు మోషే ఇస్తున్న విలువను తెలియజేస్తూ ఉంది. మోషే తన జీవితంలో అంతగా హెచ్చింపబడడానికి కారణము ఈ లక్షణాలు కూడా అని మనము గ్రహించాలి. చూడండి, దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇదివరకు పుట్టలేదు అని ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తూ ఉంది. అంతటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నప్పటికీ మోషే పెద్దల పట్ల తన గౌరవాన్ని వ్యక్తపరచడంలో వెనుదీయలేదు. ఒక గొప్ప నాయకుని స్థానంలో ఉన్నప్పటికీ దాదాపు 6 లక్షల కాల్బలమైన ఇశ్రాయేలీలను ముందుండి నడిపించే ప్రతినిధిగా ఉన్నప్పటికీ మోషే కుటుంబంలోని బంధాలకు విలువ ఇస్తూ ఉన్నాడు. కుటుంబ పెద్దలకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తన స్థితి దీనముగా ఉన్నప్పుడు తనను ఆదరించిన ఇత్రో పట్ల తన కృతజ్ఞతా భావాన్ని క్రియాపూర్వకంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, క్రైస్తవ విశ్వాసుల్లో చాలామంది వారి గత కాలము, వారి స్థితి బాగలేనప్పుడు వారికి చేయి అందించిన వారిని, ఆపన్న హస్తము అందించిన వారిని, వారి స్థితి మెరుగుపడిన తర్వాత లెక్క చేయకపోవడం మన చుట్టూ మనము గమనిస్తూ ఉంటాము. పేరుకు విశ్వాసులే, పేరుకు సంఘ పెద్దలే, కానీ గతంలో వారు దీనముగా ఉన్నప్పుడు వారు హెచ్చింపబడడానికి ఒక ఊతమిచ్చిన వ్యక్తులను హీనంగా చూసేవారు ఎందరో మన చుట్టూ ఉన్నారు. కానీ మోషే ఇప్పుడు తన స్థాయి పెరిగిన, ఒకప్పుడు పరదేశిగా మిద్యానుకు పారిపోయిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఇత్రో తనను ఆదరించి, తనకు ఆహారం ఇచ్చి, తన కుమార్తెనిచ్చి వివాహము చేసిన ఇత్రో పట్ల ఎంతటి కృతజ్ఞతను కనపరుస్తున్నాడో ఒక్కసారి చూడండి. తానే ఇత్రోను ఎదుర్కొనబోయాడు. మోషే తానున్న స్థానంలో కూర్చొని ఎవరినైనా తన వద్దకు ఇత్రోను తీసుకొని రావడానికి పంపించవచ్చు కదా, కానీ స్వయముగా తానే ఇత్రోను ఎదుర్కొనపోయి ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. వయసు రీత్యా పెద్దవాడైన ఇత్రోను ఘనపరుస్తూ ఉన్నాడు. చూడండి, లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనము. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. మనం పెద్దలను ఘనపరుస్తున్నాము, గౌరవిస్తున్నాము అంటే మనము దేవునికి భయపడే వ్యక్తులమని గుర్తుంచుకోవాలి. అటు రీతిగా ఘనపరచకపోతే మేము దేవుని భయము కలిగిన వారము అని చెప్పుకోవడం ఎంతో నిష్ప్రయోజనము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ అత్తమామల పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? వారిని ఘనపరచే వ్యక్తిగా నీవున్నావా? నీ గత జీవితంలో నీ స్థితిగతులు బాగలేనప్పుడు నిన్ను ఆదరించిన వ్యక్తుల పట్ల ఇప్పుడు నీ వైఖరి ఎలా ఉన్నది? నీ స్థాయి పెరిగిందని, నీ హోదా పెరిగిందని వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నావా? అయితే నీలో దేవుని భయము లేనట్టే. ప్రియ దైవజనమా, ఈ మాటల ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఈ దినం మోషే ఇత్రోల జీవితాలను మన ముందు ఉంచి ఉండగా ఒక ఆదర్శముగా తీసుకొని మన జీవితాల్లో కూడా మనలను కష్టకాలములో ఆదుకున్న వారి పట్ల జీవితకాల పర్యంతము
కృతజ్ఞత కలిగి జీవించే వారముగా ఉందాము. కుటుంబ బంధాలకు విలువ ఇస్తూ, కుటుంబ పెద్దలను గౌరవిస్తూ, నమ్రతతో కూడిన గౌరవాన్ని వారికి ఇస్తూ, దేవునికి భయపడే బిడ్డలుగా మన సాక్ష్యాన్ని కాపాడుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో గతంలో ప్రభువా, మేము దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని హక్కున చేర్చుకున్న వారి పట్ల జీవితకాలమెల్లా కృతజ్ఞతాభావము కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. అలాగే కుటుంబ పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తులముగా ఉంటూ, నీకు భయపడే బిడ్డలుగా జీవించడానికి మంచి మనస్సాక్షిని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: మంచి నేలను విత్తబడిన వాడు ఎవనికి సాదృశ్యమో? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.